చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అనుపని రంవంతా అననే అనవంట. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇటీ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతకంతనం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళం. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ కాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందునా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.